మరి కూర్చుందాం. దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విందాం. ఈ దినము తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక చాలా శ్రద్ధతో దేవుని వాక్యాన్ని మనం విందాం. మొదటిగా మరి దైవదాసులు మనం చూసి ఉన్నాం. జోసఫ్ గారు ఆయన సాక్ష్యం వింటుంటే కళ్ళంట నీరు తిరుగుతుంది. మనిషి బ్రతికున్న తర్వాత కాకుండా వెళ్ళిపోయిన తర్వాత వారి కోసం తెలుస్తుంది అనమాట. ఆయన చూసి చాలామంది కామెడీలు చేసేవారు. ఆయన చూసి చాలామంది తప్పుగా మాట్లాడి రకరకాలుగా మాట్లాడారు. కానీ ఆయన సాక్ష్యం వింటుంటే ప్రతి ఒక్కరికి కూడా కళ్ళంట నీరు తిరగవలసిందే. ఆయన సాక్ష్యము చాలా అద్భుతమైన సాక్ష్యం. ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో బాధలు అనుభవించారు, ఆకలి తప్పులు గడిపారు, ఆహారం లేక ఎన్నో ఇబ్బందులు గడిపారు. అయినప్పటికీ కూడా దేవుడు ఆశీర్వదించి దేవుడిని పట్టుకున్న కాడి నుంచి దేవుడు అనేక చోట్ల దేశ విదేశాల్లో కూడా దేవుడు ఆ బిడ్డను వాడుకున్నారు. ఈరోజు ఆయన సన్నిధానంలో మరి ఆయన ఉన్నారు కనుక ఒక్క 2 నిమిషాలు లేచి చిన్న మౌనం పాటించి వారి కొరకు, వారి ఆత్మ కొరకు, దేవుని సేవకులు కాబట్టి, దేవుని బిడ్డలు కాబట్టి చిన్న మౌనం పాటించి మనము దేవుని వాక్యంలోకి వెళ్దాం. వారు కూడా మాట్లాడకూడదు. ఆమేన్. అందరు కూర్చుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 రాజా, నీ సేవకుల కొరకు ప్రభునైనా ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఎందరైతే ప్రభు ఆత్మసాక్షులు అవుతూ నీ సేవ నిమిత్తం పనిచేస్తూ ప్రభువా నీ సన్నిధానంలో ఉన్నారో బిడ్డలు, వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ సేవకులను ఆశీర్వదించమని, వారి ఆత్మలకి శాంతి కలగాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఈ దినమైతే ఒట్టి వాళ్ళు మట్టి వాళ్ళు ఎందుకు పనికిరానంటే వాళ్ళు నాయన, నేను వాక్యం చెప్పడానికి కూడా యోగ్యత లేనంటే వాడిని, అయినప్పటికీ కూడా నీ సన్నిధానంలో ఏ రీతిగా ప్రభు నాయన నన్ను నిలబెట్టినందుకు మీకు వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. మాట్లాడేది నేనే కాదు కానీ మీరుండి ప్రభు నాయన మీ బిడ్డలకి ప్రభు సంపూర్ణమైన వాక్యాన్ని మీ బిడ్డలకి మీరే అందించమని నజరేయుడైన యేసయ్య క్రీస్తు నామమున పేట బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ దినము నేను చెప్పబోయేది తండ్రి అయిన దేవుని వాక్యము ఏంటంటే, యోహాను సువార్త మొదట అధ్యాయంలో దేవుడు ఒక మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం ఎవరి దగ్గర ఉందండి? వాక్యము ఆది యందు ఈ వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. ఈ వాక్యం ఏమైంది? దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఈ బైబిల్ మనం ఏమని నమ్ముతూ ఉన్నాం? దేవుడై అన్నాం. అవునా కదా? దేవుడైనా లేకపోతే దైవనా చెప్పండి. వాక్యము దేవుడని మనం నమ్ముచున్నాం. కానీ ఈ బైబిల్ని చాలామంది అమ్మేస్తూ ఉన్నారు, వ్యాపారం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏమైంది వాక్యము? ఒకప్పుడు బైబిల్ ఉచితంగా ఫ్రీగా పంచిపెట్టేవారు. ఈ రోజుని
బైబిల్ వ్యాపారం అయిపోయింది, విపరీతమైన వ్యాపారం అయిపోయింది. అంటే దేవుణ్ణి అమ్మేస్తూ ఉన్నారు, విపరీతమైన వ్యాపారం అంట. ఇది వాక్యం ఏమైంది చెప్పండి? వాక్యము దేవుడై ఉంది. దేవుణ్ణి వ్యాపారంగా మార్చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అవునా కదా? నువ్వు కొనుక్కో, తప్పులేదు. అమ్మితే పాపము. అమ్మితే ఏమవుతావు అంటే ఇస్కరియోతు యోధ అవుతావు. దేవునికి స్తోత్రం. ఏమవుతావండి? ఇస్కరియోతు యోధ అవుతావు. ఇస్కరియోతు యోధ ఆయనతో కలిసి, ఆయనతో నడిచి, ఆయన పరిచర్య చూసి, ఆయన చేసిన మేళ్ళన్నీ చూశాడు. ఆయన ప్రేమను తెలుసుకున్న వ్యక్తి. ఆయనతో కలిసి, శిశువులందరితో కలిసి, ఆయనతో కలిసి భోజనము చేసినవాడు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి వెళ్ళినవాడు. ఆయన చేసిన అద్భుత కార్యములు చూసినవాడు. ఇవన్నీ కూడా చూసి చివరికి ఏం చేశాడండి? ఆయన తండ్రిని దేవుడినే అమ్మేశాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యేసయ్యని అమ్మేశాడు. తండ్రిని దేవునితో కలిసి నడిచి, ఆయనతో భోజనం చేసి, ఆయన చేసిన కార్యములు చూసి దేవుణ్ణి అమ్మేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా దేవుణ్ణి వ్యాపారంగా మార్చివేస్తూ ఉన్నారు, దేవుణ్ణి అమ్మేస్తూ ఉన్నారు. దేవుడిని గ్రహించలేక, దేవుడిని విశ్వాసించలేక, దేవుడిని నమ్మకము లేక, దేవుని మీద భయభక్తులు లేక. దేవునికి స్తోత్రం. నువ్వు పాపం చేయటం కూడా దేవుడు చూపిస్తాడు. నీలో పరిపూర్ణమైన విశ్వాసం ఉండి, దేవుని మీద నమ్మకం ఉంటే దేవుడు చూపిస్తాడు. నువ్వు వెళ్ళే త్రోవ కరెక్ట్ కాదు, అది మంచిది కాదు, అది లోయ అనేసి తండ్రిని దేవుడు నీకు మొదట చూపిస్తాడు. అయినా కానీ వెళ్తే ఎవరు పడతారు? మనమే పడిపోతాం. దేవునికి స్తోత్రం. దేవుని మాట విన్న బిడ్డలు పడిపోతారు. దేవునికి స్తోత్రం. ఇస్కరియోతు యోధ అమ్మేశాడు. అమ్మేసి ఏమైనా బాగుపడ్డా చెప్పండి? అమ్మేసి ఏమన్నా డబ్బులు పెట్టుకొని ఇల్లు కొనుక్కున్నాడా, లేకపోతే స్థలం కొనుక్కున్నాడా? ఏమన్నా బాగుపడ్డా? లేదు. ఏం చేశాడు? ఆ డబ్బులు తన మీద వేసుకొని ఉరేసుకొని చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? అయ్యో, ఇలాంటి వాడిన నేను అప్పగించుట, ఇలాంటి వాడిన నేను ఈ యొక్క దుర్మార్గుల చేతులకి అప్పగించను అని తనలో తను కుమిలిపోయి, తనలో తను బాధపడిపోయి, తనలో తను వేదన చెంది, ఒక మంచి వాడిని నేను ఈ రకంగా చేశానని బాధపడిపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో వీలవుతే నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే కొన్ని ఎవరికైనా ఉచితంగా ఇవి, తప్పులేదు. ఉచితంగా ఇవి. ₹1 కొన్ని 2-3 రూపాయలకు నువ్వు అమ్మేస్తే అది ఏమవుతుంది? వ్యాపారం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. దేవుడిని అమ్మేస్తున్నావు. దేవుడు ఏమంటున్నాడు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము అంటే బైబిల్ ఏమై ఉన్నదంటే దేవుడై ఉన్నాడు కనుకే మనం నమ్ముతూ ఉన్నాం. అవునా కదా? దేవుడై ఉన్నాడు కనుకే మనం నమ్ముతూ ఉన్నాం. ఈ బైబిల్ని నమ్మనంతగా దేన్ని కూడా నమ్మము. ఎందుకో తెలుసా? ఇందులో రాసిన ప్రతి మాట కూడా ఆయన జీవముతో రాయబడి ఉంది. గట్టిగా చెప్పబడదు హల్లెలూయా. ఆయన కృపతో రాయబడి ఉన్నది, ఆయన మహిమతో రాయబడి ఉన్నది. ఆది యందే ఈ వాక్యం ఆయన దగ్గరే ఉన్నది. ఆయన ఈ రకంగా వ్యాపారం చేస్తారని ఆయన అమ్ముడు పడిపోయి, తన శిశువుడి ద్వారా అమ్ముడు పడిపోయి, పలానా రోజుని ఇది నేను ఇలా జరుగుతుంది అని ముందుగానే తండ్రిని దేవుడు ఏం చేయడంటే తెలియపరిచి ఉన్నాడు. ఇప్పుడు కూడా ఈ యొక్క మంచి యూబులు, ఈ యొక్క మంచి రోజులు, జ్ఞానమైన రోజులలో కూడా తెలిసి, అన్నీ కూడా తెలిసిన మర్మాలతో కూడిన రోజుల్లో కూడా దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? అమ్మేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. నేను ఇప్పుడు మన కోసం చెప్పట్లేదు, ఇక్కడ ఉన్న బిడ్డల కోసం చెప్పట్లేదు, బయట జరుగుతున్న విధానం కోసం చెప్తూ ఉన్నాను. మన బిడ్డలంత బిడ్డలో బైబిల్ కొనుక్కోవడమే తప్పితే అమ్మడం కానీ లేరని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. కానీ బయట జరిగేది, అనేక చోట్ల జరిగేది భయంకరమైన వ్యాపారం, దుర్వ్యాపారం. దేవుణ్ణి వ్యాపారం చేసేస్తూ ఉన్నారు, దేవుణ్ణి వ్యాపారం చేసేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరితో ఒక చెందినవారంటే ఇస్కరియోతు యోధాకు సంబంధించిన బిడ్డలు. దేవునికి స్తోత్రం. ఎవరండి? ఇస్కరియోతు యోధాకు సంబంధించిన బిడ్డలు. దేవుణ్ణి ఏమన్నాలంటే దేవుణ్ణి నమ్మాలి, విశ్వాసించాలి, నమ్మకముతో ఆయన్ని పూజించాలి. దేవుడు నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు. నువ్వు అడిగింది ప్రతిదీ కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అదే విధంగా కిందకు చూసినట్లయితే అదే వాక్యంలోనే సమస్తము ఆయన మూలముగా కలిగిన. దేవునికి స్తోత్రం. సమస్తము కూడా, ప్రతిదీ కూడా, ఈ భూమేటి, సూర్యుడు, చంద్రుడు, అన్నీ కూడా, సూర్య చంద్రుడు నక్షత్రములు కూడా, ఈ భూమి అంతా కూడా ఆయన మూలముగానే కలిగింది. ఏది కూడా ఆయన లేకుండా మాత్రము కలగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన లేకుండా ఏది కలగలేదు. తండ్రిని దేవుడు చెబుతూ ఉన్నాడు, ఆయన మూలంగా కలిగింది ప్రతిదీ కూడా. ఆయన నోటి మాటతో పలికితే ప్రతిదీ కూడా నెరవేరింది. ఇదంతా కూడా అగాధ శూన్యము కింద ఉండేది. భూమి అంతా కూడా దేనితో నింపబడిందంటే చీకటితో, జలములతో. భూమి అంతా కూడా జలములతో నింపబడి ఉంటే దాని మీద ఏమ సంచరించింది? చీకటి సంచరించింది. చీకటి సంచరవగానే తండ్రి అయిన దేవుడు రాగానే ఏమైందండి? ఆ చీకటి పారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఒకసారి కిందకి. ఆయనలో జీవముండెను, ఆ జీవము. దేవునికి స్తోత్రం. ఆయనలో ఏముందండి? ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము మనుషులకు ఎలా ఉన్నదండి? వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నా తండ్రిని దేవుడు నీలో ఉన్న చీకటిని పారద్రోలి, నీలో ఉన్న చీకటిని తొలగించి ఆయన వెలుగు నింపడి నీలో. దేవునికి స్తోత్రం. వెలుగుగా వచ్చి ఉన్నాడు ఈ లోకానికి, వెలుగునిచ్చి ఉన్నాడు నీలో. పాప జీవితాన్ని తీసివేసి వెలుగుని నీలో నింపడు నా యేసయ్య. క్రోధాన్ని తీసివేసి, కోపాన్ని తీసివేసి నా యేసయ్య నిన్ను వెలుగుతో నింపుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకను కూడా చూసినట్లయితే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని దేవునికి స్తోత్రం. ఇప్పుడు వెలుగు ఎవరై ఉన్నారు చెప్పండి? దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పులు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు తండ్రిని దేవుడై ఉన్నాడు. ఆ వెలుగు ఎక్కడ ప్రవశిస్తుంది? చీకటిలో ప్రవశిస్తుంది. దేవునికి స్తోత్రం. చీకటి దాన్ని గ్రహింపట్లేదు. వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ ఏంది అవుతుంది? దేవునికి స్తోత్రం. చీకటి పరాపంచలు అయిపోతుంది. వెలుగు వస్తే చీకటి ఉంటుందా చెప్పండి? వెలుగు వస్తే తండ్రిని దేవుని వస్తే సాతాను కూడా పారిపోవలసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రిని దేవుడు నీలో ఉంటే, తండ్రిని దేవుడు ఇంటిలో ఉంటే, తండ్రిని దేవుడు నీ కుటుంబంలో ఉంటే, నేను అందుకే చెప్తాను ప్రతి రోజు కూడా కుటుంబారాధన చేయండి. కుటుంబారాధన, కుటుంబంలో ఒక భార్య, భర్త, పిల్లలు ఉంటే, లేదా మనముళ్ళు, మనవరాళ్ళు అందరూ ఉంటే ప్రతిరోజు కూడా భోజనానికి ముందు ఒక అరగంట ముందు ఒక 2 పాటలు పాడుకొని, చిన్న వాక్యము చదువుకొని, చిన్న ప్రార్థన చేసుకొని ప్రతిరోజు అలా చేయండి. ఆ కుటుంబంలోని ఎవరుంటారు?
ఎవరుంటారు అంటే దేవుడు వచ్చేస్తాడు. ఆ ఇంట్లో అలా కూర్చొని ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇంకెవడ వస్తాడు? సోదరులు కూడా వస్తాడా? దాడి చేస్తాడా? చేయగలుగుతాడు అసలు? దేవుడే నీ ఇంటిలో ఉన్నప్పుడు, దేవుడే నీ దగ్గర ఉన్నప్పుడు, దేవుడే నీలో ఉంటే చీకటి పటాపంచలైపోతుంది, చీకటి పారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇంక నువ్వు కూడా కిందకు చూసినట్లయితే దేవుని యొద్ద నుండి దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వాసించినట్లు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదట ఎవరు వచ్చారు? యోహాను వచ్చాడు. యోహాను చెబుతూ ఉన్నాడు, నాకంటే గొప్పవాడు వస్తాడు, ఆయన చెప్పులు ఇప్పడానికి కూడా నేను యోగ్యుడిని కాను. ఆయన వెలుగై వస్తాడు, ప్రతి మనిషిని వెలిగిస్తాడు, ప్రతి ఒక్కరిని దీవిస్తాడు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు, ప్రతి కుటుంబముని దీవిస్తాడు అనేసి నా తండ్రిని దేవుడు ఎవరు సెలవిస్తున్నాడంటే తండ్రిని దేవుని కోసం యోహాను సెలవిస్తూ ఉన్నాడు. యోహాను మొదటి వచ్చి దేవుని కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వస్తాడు, మనిషి కుమారుడిగా పుడతాడు, మనిషి కుమారుడిగా ఈ భూలోకానికి వస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తాడు, విడిపిస్తాడు, బంధకాల నుంచి విడిపిస్తాడు, సాతాను శక్తుల నుంచి విడిపిస్తాడు. దేవుడు రక్షిస్తాడని విశ్వాసించి చెబుతూ ఉన్నాడు. ఎవరు? యోహాను గారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయనన్న చెబుతూ ఉన్నారు, కానీ సాక్షి మనం చెబుతూ ఉన్నామా? దేవుడు మన పట్ల ఎన్నో అద్భుత కార్యములు చేస్తూ ఉన్నాడు. మన పట్ల నీకు కంటికి కనపడకుండా దేవుడు అద్భుతమైన కార్యములు, నీ పట్ల దేవుడు ఎన్నెన్నో మేలు చేసినప్పటికీ కూడా వాటిని మర్చిపోతాం. పాత స్థితిని మర్చిపోకూడదంట. మనం ఎంత గొప్పలైనా, మనం ఏ స్థితిలో ఉన్నా, మనము బంగ్లాలో ఉన్నా, ఈరోజు కార్లలో తిరిగినా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా కానీ పాత స్థితిని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అమలాపురం చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్ ట్రైనింగ్ నేను తీసుకునేటప్పుడు ఆ చేతుల్లో డబ్బులు లేకపోతే పొగలంతా నేను కాలేజీకి వెళ్ళేవాడిని. మా తమ్ముడు నేను నైట్ టైం అక్కడ వాటర్ ప్యాకెట్ ఒక కంపెనీ ఉంటే నైట్ అంతా తెల్లవారేదాకా కూడా ఆ వాటర్ కంపెనీలో వర్క్ చేసేవాడిని. ఎందుకు? డబ్బులు లేవు. అక్కడ కష్టపడి నేను అలా చదువుకునేవాను. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఇంజనీరింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత, జాబ్ కూడా వెళ్ళిన తర్వాత కొంచెం హెల్త్ బాగుగా మానేసిన తర్వాత కాకినాడ వెళ్ళిన తర్వాత, కాకినాడలో నేను చాలా కష్టపడ్డాం. పెయింటింగ్ చేసాం, వాళ్ళకి పెట్టాం, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల నుంచి తాడుమోపులు దిగువల్ని తెల్లారగట్ట 4 గంటలు వేసి న్యూస్ పేపర్ కూడా వేసానండి. మా బాస్ ఈరోజు మా మేనల్డ్ తొక్కుతున్న సైకిల్ తొక్కి నేను ఊరంతా కూడా న్యూస్ పేపర్ కూడా వేసాం. ఎందుకంటే కష్టపడాలి. దేవుని యొక్క నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో, కష్టపడిన దానికి ఏది కూడా కష్టపడిన దానికి బాధపడకూడదు. మోసం చేస్తే బాధపడాలి, దొంగతనం చేస్తే బాధపడాలి, లేకపోతే ఇంకోటి తప్పులు చేస్తే బాధపడాలి. కానీ చెమటూర్చి కష్టపడంలో ఏ బాధ కూడా లేదు. దేవునికి స్తోత్రం. కష్టపడింది రూపాయి అయినా నీతో ఉంటుంది. దేవునికి స్తోత్రం. అన్యాయంగా వచ్చింది ఏది కూడా ఉండదు. అన్యాయంగా వచ్చింది ఏది కూడా 1 రూపాయి కూడా ఉండదు. నువ్వు చెమటూర్చి కష్టపడి, మా నాన్నగారు మాకు నేర్పించింది అది. ఆయన కష్టపడ్డారు. ఎన్ని సంవత్సరములు అంటే చాలా సంవత్సరములు ఆయన చెమటని
ఉత్తమగా మార్చి సైకిల్ తొక్కి, మాకు అందరికీ తెలుసు, మన ఊరందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ రకంగా దేవుడు ఆశీర్వదించాడు, అవునా కదా? ఆశీర్వదించాడు, దీవించాడు, ఆయన కృపతో నింపాడు. ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన బిడ్డలో ప్రతి ఒక్కరి మీద ఆయన కృప ఉంచాడు. ఎందుకో తెలుసా? వారి ప్రార్థన అలాంటిది, వారి కష్టం అలాంటిది, వారి విశ్వాసం అలాంటిది. దేవునికి స్తోత్రం. అదే విశ్వాసము మనలో ఉండాలి, అదే విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉండాలి. కష్టపడాలి, నమ్మకముతో పనిచేయాలి. ఒకవేళ నువ్వు కష్టపడిగా నీ కష్టము వేరే వాడి దగ్గర ఉండిపోయింది అనుకో, ఆ కష్టం మొరపెడుతుందంట, వాడితో దెబ్బలాడుతుందంట, అవునా కదా? కష్టం మొరపెడుతుందంట, కష్టం అడుగుతుందంట, అన్ని తొందర పెట్టిస్తుందంట. నువ్వు నిజాయితీగా కష్టపడితే, పని చేస్తే, నీ కష్టము ఊరికినే ఎవరి దగ్గర విడిచిపెట్టదు. ఆయన్ని దడదల్లాడించి నీ దగ్గరికి ఆ అమ్మంటూ రప్పిస్తాడు తండ్రిని దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, లోకమంతటిని కూడా వెలిగింపచేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ నెలంతా కూడా తండ్రి అయిన దేవుడు ఆయన పుట్టిన దినము నెలంతా కూడా ఆరాధన చేస్తూ ఉంటాం. ఎందుకు తెలుసా? నా యేసయ్య పుట్టాడు, నా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, నా యేసయ్య నా కొరకు వచ్చాడు, నా యేసయ్య నన్ను రక్షించడానికి వచ్చాడు, నా యేసయ్య నా కొరకు సిలువేయబడ్డాడు, నా యేసయ్య నా కొరకు ఈ భూలోకానికి వచ్చి నిందలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, ఇబ్బందులు అనుభవించాడు, అవమానాలు అనుభవించాడు. అన్నీ కూడా తట్టుకొని నా కోసం సిలువేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉందా నీకు విశ్వాసము? ఎవరి కోసం వచ్చాడు నా యేసయ్య? మన కోసము, మనందరి కోసము, ప్రజలందరి కోసము. ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రజలైతే ఉన్నారో ప్రజలందరి కొరకు వచ్చి ఉన్నాను. అందులో నువ్వు దేవుడు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా నీ కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. గట్టిగా చెప్పడం హల్లెలూయా. నీ కొరకు వచ్చి ఉన్నాడు, నిన్ను దీవించడానికి వచ్చి ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి వచ్చి ఉన్నాడు, నిన్ను రక్షించడానికి వచ్చి ఉన్నాడు, నిన్ను కాపాడడానికి వచ్చి ఉన్నాడు, నిన్ను విడిపించడానికి వచ్చి ఉన్నాడు. మోషే ద్వారా మోషేను పంపించి ఆయన ఈ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎంతో బాధలు పడుతుంటే, ఎన్నో కష్టాలు పడుతుంటే, ఎన్నో ఇబ్బందులు పడుతుంటే, నా కుమారుడా వెళ్ళు, ఆ బిడ్డల్ని విడిపించు. విడిపించడం లేదా? బంధకాల్లో ఉన్న వాళ్ళు విడిపించాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోను, ఇదిగో నా యేసుని తప్ప మేము ఎవరికి పూజించము, ఎవరికి నమస్కారం చేయమంటే వారిని తీసుకెళ్ళి తక్షణమే అగ్నిగుండంలో 7 చేసి అగ్నిగుండంలో పడవేశారు. దేవునికి స్తోత్రం. విడిపించడం లేదా? అగ్ని వారిని ముట్టలేదు, అగ్ని వారి తలంటికి కూడా ముట్టలేదు, అగ్ని వారిని కాల్చలేకపోయింది. అగ్ని కలిగిన దేవుడు వారితో ఉంటుంటే ఇంక అగ్ని ఏం చేస్తుంది చెప్పండి? ముట్టింది అగ్ని? ఏమైనా కాల్చిందా వారిని? ఆ బిడ్డల్ని నా యేసయ్య నిజమైన దేవుడు అనేసి నిరూపించింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఒక రాజు ఎదుట ఆ రాజు మారిపోయి ఆ యొక్క దేశమంతా కూడా యేసయ్యను ప్రార్థించడం మొదలుపెట్టారు, యేసయ్యను నమ్మడం మొదలుపెట్టారు. ఇక ముందు శద్రకు, మేషకు, అబేద్నెగోను దేవుడు తప్ప ఏరే దేవుడు లేడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. రాజు ప్రకటన చేశాడు, రాజు ప్రకటన చేశాడు. దానియేలు ఉన్నాడు, దానియేలు సింహపు బోనులో పడితే విడిపించడం లేదా దేవుడు? సింహాలు ఏమైనా తినేసినాయా? తినలేదు. దేవునికి స్తోత్రం. సింహాలు మోకరించి ఆయన ప్రార్థన చేస్తే ప్రార్థన విన్నాయి. దేవునికి స్తోత్రం. సింహాల బోనులో ఉండి దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? అగ్నిలో ఉండి శద్రకు, మేషకు, అబేద్నెగోను ప్రార్థన చేశారు, వారు విడిపించబడ్డారు, దానియేలు విడిపించబడ్డారు. ఈరోజు మనం విడిపించబడుతూ ఉన్నామా? మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? నా తండ్రిని దేవుడు చెప్తున్నాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యాన్ని తెలుసుకొని ఈ దేవుణ్ణి మనం నమ్ముచున్నాము కదా. విశ్వాసం ఉన్నదా మనకి? ప్రార్థన ఉన్నదా మనకి? నమ్మకం ఉన్నదా? భయభక్తులు ఉన్నాయా? నా యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు.
ఈ ఉదయకాల సమయంలో మా ఆయన యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఉందనికి నమ్మకము. శద్రకు, మేషకు, అబేద్నెగోలకు వారికి ఉన్న విశ్వాసము మనకెందుకు లేకపోవాలి? ఇక్కడ కూడా ఆ మాట కిందకు చూడండి ఒకసారి, మంచి మాట ఉన్నది. ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. చూడండి మాట అండర్లైన్ చేసుకోండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని దేవునికి స్తోత్రం. వెలుగు ఎవరై ఉన్నారు? నా యేసయ్య. వెలుగు ఎవరై ఉన్నారు? లోకములోనికి వచ్చి నేడే రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పి ఉన్నాడు దేవదూతలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు? హల్లెలూయా. నేడే నీ కొరకు ఎవరు పుట్టి ఉన్నారు? నా యేసయ్య. నా యేసయ్య. నిజమైన వెలుగు పుట్టింది, నిజమైన వెలుగు వచ్చింది లోకములోకి. నిజమైన వెలుగు ప్రతి మనిషిని కూడా వెలిగిస్తూ ఉన్నది. ప్రతి మనిషిని కూడా, ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి కుటుంబముని కూడా దీవిస్తూ ఉన్నది, ఆశీర్వదిస్తూ ఉన్నది. నమ్ముచున్నావా? నమ్ముచున్నావా? నిజమైన వెలుగు ఎవరనగా నా యేసయ్య. నిజమైన వెలుగు ఎవరనగా నా తండ్రి అయిన దేవుడు. ఆ వెలుగు నీకు కావాలా? ఈ ఉదయకాల సమయంలో ఆ వెలుగు నీకు కావాలా? ఆ వెలుగు నీ కుటుంబంలో నింపబడాలా? ఆ వెలుగు నీ హృదయంలో ఉండాలా? ఆ వెలుగు నీ కుటుంబం వెలిగించాలా? నా కుటుంబం వెలిగించాలి, నాకు కావాలి ఆ వెలుగు అన్న బిడ్డలందరూ కూడా తలంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం రాజా. ఇదిగో నైనా నువ్వు మాట్లాడి ఉండవు నైనా, నువ్వు మాట్లాడి ఉన్నావు నైనా. ఈ ఉదయకాల సమయంలో నువ్వు మాట్లాడి ఉన్నావు నైనా. ఇదిగో నైనా యోహాను ప్రభువా మొదటి వచ్చి నీ కోసం సాక్ష్యం ఇచ్చుతున్నారు నాయనా. యోహాను వచ్చి ప్రభు మొదటిగా ప్రభువా ఇదిగో సాక్ష్యం ఇచ్చుతున్నారు ప్రభువా. యేసయ్యా, లోకంలోకి వెలుగు వచ్చి ఉన్నది, నిజమైన వెలుగు వస్తూ ఉన్నది అని మొదట సాక్ష్యం ఇచ్చున్నారు ప్రభువా. దూతల సాక్ష్యం ఇచ్చి నాయన, ఇదిగో నేడే రక్షకుడు పుట్టి ఉన్నాడు మీ కొరకు అని ప్రభువా దూతల సాక్ష్యం ఇచ్చి చెప్పి ఉన్నాయి నాయన. గొల్లలకి తెలియపరుచుకున్నాయి నాయన, నిబిడలకు తెలియపరుచుకున్నది నాయన. అయినా కానీ మేము నమ్మలేకపోతున్నాం. మా కుటుంబంలో ఎన్నో మేలు చేస్తున్నాం, మేము నమ్మలేని పరిస్థితి ప్రభువా. ఇసుకరాతి యోధ వల్లే ప్రభువా నిన్ను మేము అమ్మేస్తూ ఉన్నాము నాయన. ఇదిగో బైబిల్ నిజమైన దేవుడని మేము తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. వాక్యము దేవుడై ఉన్నాడని మేము తెలుసుకోలేకపోయి ఉన్నాం. ఇదిగో నేను వ్యాపారాలు చేస్తూ ఉన్నారు నాయన. ఆ బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. వారిని మార్చండి నాయన. వ్యాపారాలు చేయనీయకుండా ప్రభువా వారిని ఆపండి నాయన. నిన్ను అమ్మకుండా వ్యాపారాలు చేయనీయకుండా ప్రభువా యేసయ్యా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఇదిగో నీ కోసము తెలియక చేస్తూ ఉన్నారేమో, నువ్వు నిజమైన దేవుడని ప్రభు గ్రహింపలేక తీస్తూ ఉన్నారేమో. వారి తప్పులు ప్రభు క్షమించి ప్రభు వారు నిడిపించమని రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. యేసయ్యా ఈ దినము ప్రభు నాయన నా ప్రార్థన ఆలకించింది నాయన. శద్రకు, మేషకు, అబేద్నెగోలను కాపాడిన దేవా మీకు వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఇదిగో దానియేలును కాపాడిన దేవా మీకు వందనములు తండ్రి. మోషేను నడిపించిన దేవా మీకు వందనములు తండ్రి. ఇదిగో అబ్రహామును ప్రభువా వారితో నడిచిన దేవా మీకు వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. మాతో మాట్లాడిన తండ్రి, ఈ దీన సంఘము ప్రభా, చిన్న సంఘము ప్రభా, మా బిడ్డలతో మీరు మాట్లాడిన తండ్రి. మా ప్రార్థన వినండి తండ్రి, మా ప్రార్థనకు చెవియగ్గండి తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ఉదయకాల సమయంలో మీరు దీవించి ఆశీర్వదించి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ప్రభా మరొకసారి సేవకుల కోసమే ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. అత సాక్షులై ప్రభువా బిడ్డలు నీ సన్నిధిలో ఉన్నారు ప్రభా. బ్రదర్ జోసెఫ్ గారి కోసం, ప్రవీణ్ పరగడాల కొరకు, ఇంకా దైవదాసులు ప్రభా, ఎందరో దైవదాసులు ప్రభా నీ సన్నిధిలో నిధిసి ఉన్నారు ప్రభా. వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారి యొక్క ప్రభువా ప్రార్థనలు నెరవేరాలని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. వారి కుటుంబంలో ఆదరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఇదిగోనైనా వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా
ఇంకా మిగతా సేవకులు ఎందరో ప్రభా నీ కొరకు పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, నీ కొరకు పనిచేస్తున్న ప్రతి కుటుంబముల్ని కూడా, ప్రతి బిడ్డని, విశ్వాసులని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నడిపించమని నజరేయుడైన యేసయ్య క్రీస్తు నామమున బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.